ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యం వింటూ బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోతున్న ఒక వాక్యము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. ఈ పాపము అనేది ప్రతి ఒక్క అనర్థానికి కారణం. వాక్యం ఏం చెప్తుందంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుడిచ్చే కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. పరిస్థితి ఏంటంటే, పాపము చిన్నదైనా పెద్దదైనా దానికి శిక్ష ఒకటే, మరణము. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనలో పాపం ఉంటుందో అది మనల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. వాక్యంలో వివరించబడింది, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, కానీ కేవలము మీ పాపములు దేవునికి మీకు మధ్య ఒక అడ్డు గోడగా ఉన్నాయని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చర్చికి వచ్చి ఏమన్నా చేయొచ్చు, వాక్యం చెప్పచ్చు, పాటలు పాడచ్చు, కానుకలు ఇవ్వచ్చు, భోజనాలు పెట్టచ్చు, ఏం చేసినా కానీ నీలో పాపం అనేది ఉంటే అది నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంటుంది. నీవు చేసే ప్రార్థనలు, నీ ఏడుపు ఏది దేవునికి కనపడదు, వినపడదు. నీవు అలాగే పాపంలో ఉండి మరణించాలంటే నో ప్రాబ్లం, నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. లేదు, నేను, నా కుటుంబము, నా ఇంటి వారందరూ కూడా నీతిమంతులుగా జీవించాలి, పాపం లేకుండా జీవించాలి, దేవుని సన్నిధికి చేరుకోవాలంటే ఈ పాపాన్ని విడిచిపెట్టడం, పశ్చాత్తాపపడడం, విడిచిపెట్టడం, దేవుని వైపు తిరగడం. వేరే మార్గం లేదు, వేరే షార్ట్ కట్ లేదు. ఈ లెంటు దినముల్లో మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు మీరు పాపం చేస్తున్నారో బాగా ఉన్నారని. కాబట్టి మిమ్మల్ని మరింత మోసపుచ్చుకోకుండా, నేడే రక్షణ దినము, రేపు నువ్వు బతుకుతావో చచ్చిపోతావో ఎవడికి తెలీదు, బహుశా ఈరోజు ఇంకో గంటకి బతుకుంటావో లేదో తెలియదు. కాబట్టి నీకు ఆయుష్ ఉండంగానే, బతికుండంగానే నీవు మారు మనస్సు పొంది పాపాన్ని వదిలి దేవుని వైపు తిరుగు. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, ఈ రోజున మా హృదయాలను నీ సన్నిధిలో వినమ్రంగా ఉంచుతున్నాము. మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా, వాటిని విడిచిపెడతామయ్యా, విడిచిపెట్టేస్తాం తండ్రి. మళ్ళా కుక్క తన వాంతికి తిరిగినట్టు, పంది బురదకు వెళ్ళినట్టు మళ్ళా పాపం జోలికి వెళ్ళమయ్యా. మమ్మల్ని ప్రేమతో క్షమించి పరిశుద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. మా పాత మార్గాలను విడిచిపెట్టి నీ చిత్తానికి అనుగుణంగా నడిచే కృపను మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో నూతన ఆత్మను నింపి నీ శాంతి మరియు ఆనందంతో మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే మెసేజ్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థించగలను. దేవుడు మిమ్మల్ని భద్రపరచును గాక. ఆమేన్.